దేశం యొక్క జీడీపీ పెరిగింది, ఎకానమీ అనేది గ్రో అవుతుంది అని న్యూస్‌లో ఎప్పుడూ వింటుంటాం. కానీ మన జీవితంలో నిజంగా ఏమైనా మారుతుందా? జీతం పెరుగుతుందా? జాబ్స్ వస్తాయా? ప్రైజెస్ తగ్గుతాయా? లేదంటే జీడీపీ పెరగడం అంటే కేవలం నంబర్స్ గేమ్ మాత్రమేనా? ఈ వీడియో చివరికి జీడీపీ గ్రోత్ కామన్ పీపుల్‌కి ఎప్పుడు బెనిఫిట్ అవుతుందో, ఎప్పుడు అవ్వదో క్లియర్‌గా అర్థమవుతుంది. సో దట్ ఫస్ట్ వన్ ఏంటంటే జీడీపీ అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే జీడీపీ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌నే మనం జీడీపీగా షార్ట్‌కట్‌గా పిలుచుకుంటాం. అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారైన అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం విలువనే మనం జీడీపీగా పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మీకు ఇంకా ఈజీగా తెలియాలంటే రైతు పండించినటువంటి బియ్యం, కంపెనీ తయారు చేసినటువంటి మొబైల్స్, ఐటీ సేవలు, కన్‌స్ట్రక్షన్ సెక్టార్, ట్రాన్స్‌పోర్ట్ ఎక్సెట్రా ఇవన్నీ కలిపిన టోటల్ వాల్యూనే మనం జీడీపీగా పిలుచుకుంటాం. అంటే ఎకానమీ సైజ్ ఎంతుందో చెప్పేటటువంటి ఇండికేటర్‌నే మనం జీడీపీగా పిలుస్తాం. మరి జీడీపీ పెరిగితే దాని అర్థం ఏంటి? చాలా వరకు మనం న్యూస్ ఛానల్స్‌లో చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం జీడీపీ రేటు చాలా వరకు ఇంక్రీజ్ అయింది. సో దట్ మనకి శుభసూచకం అని చెప్తాం. సో జీడీపీ పెరిగితే ఏంటి అర్థం? జీడీపీ పెరిగిందంటే ఆ దేశంలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది అనేసి అర్థం. ఉత్పత్తి పెరిగింది అనేసి అర్థం. దీంతో పాటు బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, వ్యాపార కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్రీజ్ అయ్యాయని, దీంతో పాటు మనీ సర్క్యులేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యింది. సాధారణంగా ఫ్యాక్టరీసు ఎక్కువగా పనిచేస్తాయి. కంపెనీస్ ఏమో ఎక్స్‌పాండ్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతాయంటే గవర్నమెంట్‌కి ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందా? తగ్గుతుందా? ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పన్ను సంబంధిత రెవెన్యూ వసూళ్లు ఇవన్నీ కూడా మన గవర్నమెంట్‌కి వస్తాయి. సో ఈ విధంగా జీడీపీ పెరుగుతుంది. జీడీపీ పెరిగిందంటే వాటి అర్థం ఇది. అక్కడ ప్రొడక్షన్ కావచ్చు, బిజినెస్ యాక్టివిటీస్ కావచ్చు, మనీ సర్క్యులేషన్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయినట్టు. బట్ ఇది కామన్ పీపుల్‌కి, సాధారణ ప్రజలకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ఇందాక ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఫస్టు సేవింగ్స్ ఇంక్రీజ్ అయితే, సేవింగ్స్ వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. సో అల్టిమేట్‌గా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే వ్యాపార కార్యకలాపాలు బాగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఫస్ట్ వన్ ఎలా బెనిఫిట్ అవుతుందంటే జాబ్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎకానమీ గ్రో అయితే, దీనికే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో దట్ ఎకానమీ అనేది గ్రో అయిందంటే కంపెనీ ఏం చేస్తాయి? కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాయి. ఇక్కడ శ్రీకాకుళమో, విశాఖపట్నమో లేదంటే రాయలసీమలో ఎక్కడో కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాయి. సో దీనివల్ల ఏమవుతాయి? కొత్త కంపెనీలు వచ్చాయంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఐటీ సెక్టార్ అనేది బూమ్ అవ్వడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, బెంగుళూరులో కొన్ని లక్షల కొలది ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల ఏమైంది? మిడిల్ క్లాస్ ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అల్టిమేట్‌గా ఏంటంటే జీడీపీ గ్రోత్ అయిందంటే అక్కడ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ చేయొచ్చు. దాంతోపాటు ఆదాయ వృద్ధి, ఇన్‌కమ్ గ్రోత్‌ను కూడా మనం సాధించవచ్చు. రైట్. అలానే రెండవ అంశం ఏంటంటే గవర్నమెంటు డెవలప్‌మెంట్ అనేది ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పాం జీడీపీ పెరిగితే దాని అర్థం ఏంటి? ట్యాక్స్ రెవెన్యూ వసూళ్ళు అనేవి పెరుగుతాయని చెప్పాం. సో దట్ జీడీపీ పెరిగితే ట్యాక్స్ కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్స్ నిర్మిస్తాయి, కొత్తగా స్కూల్స్ నిర్మిస్తాయి, హాస్పిటల్స్ నిర్మించడం జరుగుతుంది. అలానే కొత్తగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడానికి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఉండటం వల్ల అక్కడ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దీనివలన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా చూడండి. జీఎస్టీ కలెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయంటే దానికి రిలేటెడ్‌గా ట్యాక్స్ రెవెన్యూ ఏవైతే ఇంక్రీజ్ అయ్యాయో వాటికి ప్రాపర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పెట్టుకుంటాం. దీంతో పాటు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. పీపుల్ ఎక్కువగా స్పెండ్ చేస్తే షాప్స్ కావచ్చు, అలానే స్టార్టప్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్‌పోర్ట్సు ఇంకా మొదలుగునవి చాలా వరకు గ్రో అవుతాయి కదా! ప్రజలు వినియోగాలను
వినియోగిత శాతం పెరిగిందంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో మెట్రో ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అక్కడ మెట్రో ప్రాజెక్ట్ కిందే మనకు తెలియకుండానే టీ షాపులు పుట్టగొడుగుల్లో లేస్తాయి. టీ షాప్స్ నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ వరకు చాలామందికి ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా జీడిపి గ్రోత్ అయితే బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. హౌఎవర్ జీడిపి పెరిగిందంటే అందరికీ బెనిఫిట్ అవుతుందా అంటే అది కాదనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొన్ని దగ్గరలో జీడిపి గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలు ఉండొచ్చు. అలానే ఈ వెల్త్ ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేషన్ అవుతుంది. దట్ మీన్స్ రిచ్ పీపుల్ మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ వర్సెస్ పూరే తీసుకోండి. ఒక బిలియనర్ ఇన్కము 1000 crores నుంచి 5000 crores అయ్యింది అనుకోండి, బికాస్ ఆఫ్ సో అండ్ సో కండిషన్స్ వల్ల, ఎకానమీ గ్రోత్ అవ్వడం వల్ల. ఇక్కడ జీడిపి భారీగా పెరుగుతుంది అనేసి మనకు అర్థమవుతుంది. కానీ కామన్ పీపుల్ శాలరీలో ఏమైనా మార్పులు వచ్చాయా? అప్పుడు జీడిపి పెరిగినా కామన్ మ్యాన్కి డైరెక్ట్గా ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉంటుందా? ఉండదు కదా. రెండోది చూడండి, జాబ్లెస్ గ్రోత్. కొన్నిసార్లు మనకి జీడిపి చాలా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇంతకుముందు 6% అంటే కొన్నిసార్లు 8%, 10% కూడా ఇంక్రీజు లెవెల్స్ కనిపిస్తాయి. హౌఎవర్ అక్కడ జాబ్లెస్ గ్రోత్ వచ్చినా దానివల్ల ఎటువంటి ఇంపాక్టు ఉండదు. ఇంకా చెప్పాలంటే అది సమాజం మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధమైనటువంటి జాబ్లెస్ గ్రోత్ మన ఇండియాలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువగా బూమ్ అవుతూ ఉంది. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఈవెన్ ఇండియాలో కూడా సర్వీస్ సెక్టారే ఎక్కువగా బూమ్ అవుతుంది. అండ్ ఆల్సో జీడిపిలో కావచ్చు, జిఎస్డిపిలో సేవారంగం వాటా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో దట్ ఈ సెక్టార్ అనేది ఎక్కువగా డెవలప్ అయినా, లేదంటే ఆటోమేషన్ వల్ల కూడా ఈవెన్ మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. హౌఎవర్ జాబ్స్ మాత్రం పెరగకపోవచ్చు. దీన్నే మనం జాబ్లెస్ గ్రోత్గా చెప్పుకుంటాం. బట్ రియల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నిజమైనటువంటి అభివృద్ధి అంటే ఏంటి? నిజమైన అభివృద్ధి అంటే కేవలం జీడిపి మాత్రమే కాదు, ఇంకా అక్కడ ఇంపార్టెంట్ ఉంటాయి. సో దట్ మనం ఇది గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ చదివేటప్పుడు వస్తుంది. రియల్ డెవలప్మెంట్ అంటే జీడిపి గ్రోత్ ఉంటూనే దానితో పాటు ఉద్యోగాలు కల్పించడం జరగాలి, ఉద్యోగ కల్పన ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఆరోగ్య సేవలు అందరికీ అందించాలి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ఉండాలి. దీంతోపాటు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉండాలి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గాలి. అలానే జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ అక్కడ గ్రోత్ కంటే డెవలప్మెంట్ అనేది ఉన్నప్పుడే అది రియల్ డెవలప్మెంట్గా చెప్పుకుంటాం. సో దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా జీడిపి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేసి మనం న్యూస్ ఛానల్స్లో వింటాం. ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. హౌఎవర్ ఇండియాలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ కావచ్చు, రూరల్లో ఉన్నటువంటి పావర్టీ కావచ్చు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు. అంటే జీడిపి గ్రోత్ ఒక్కటే ఉంటే మనకి సరిపోతూ, గ్రోత్ బెనిఫిట్స్ అనేవి సొసైటీ అంతటికీ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మేజర్గా జీడిపి గ్రోత్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, నెగిటివ్ సైడ్ ఏంటి అనేది మనకి గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఇందాకే మనం చెప్పుకున్నాం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, హయ్యర్ ఇన్కమ్, బెటర్ ట్యాక్స్ రెవెన్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్. దెన్ నెగిటివ్ సైడ్ ఏముంటాయి, ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, జాబ్లెస్ గ్రోత్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్. సో ఈ విధంగా మనం ఈ అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, అందుకే జీడిపి పెరగడం మంచి విషయం. కానీ కామన్ పీపుల్కి రియల్ బెనిఫిట్ కావాలంటే ఏముండాలి, జాబ్స్ ఉండాలి, ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రైస్ కంట్రోల్లో ఉండాలి. దట్ మీన్స్ ఇన్ఫ్లేషన్ నార్మల్గా ఉండాలి, డెవలప్మెంట్ అందరికీ చేరాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడే జీడిపి ఇంక్రీజ్ అయినా అది కామన్ పీపుల్కి బెనిఫిట్ అవుతుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.